అయితే రైల్వే ట్రాక్స్ని బిల్డ్ చేసి కావాల్సిన స్టీల్ బ్రిటిష్ స్టీల్ నుంచి వచ్చింది. అండ్ ఆ బ్రిటిష్ స్టీల్కి డబ్బు ఎక్కడి నుంచి వెళ్ళింది తెలుసా? రైట్, మన దగ్గర నుంచే. అంటే మన డబ్బులతోనే బ్రిటిష్ స్టీల్ కంపెనీ రిచ్ అయింది, ప్రాఫిట్లు సంపాదించింది, ట్రాక్స్ కూడా వాళ్ళ బెనిఫిట్కే వేసుకుంది, అందులో మనకి ఎక్కేకి హక్కు లేకుండా. సో మై డియర్ నాలెడ్జబుల్ ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ సే ద బ్రిటిష్ గేవ్ అస్ రైల్వేస్. దే గేవ్ నథింగ్. ఇంకొక చీప్ బిహేవియర్ ఏం చేశారు తెలుసా? వరల్డ్ వార్ అప్పుడు వీళ్ళకి స్టీల్ అవసరం ఉండే. ఆ స్టీల్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? లే చేసిన ఈ రైల్వే ట్రాక్స్ నుంచి. దే రిమూవ్డ్ ట్రాక్స్ ఫ్రమ్ ఇండియా సో దట్ దే కుడ్ మెల్ట్ ఇట్ డౌన్ అండ్ యూజ్ దెమ్ ఇన్ వార్. కావాల్సినప్పుడు మా డబ్బులతోనే స్టీల్ వేస్తుంది, కావాల్సినప్పుడు అదే స్టీల్ పీక్కొని పోతుంది, కావాల్సినప్పుడు దాన్ని మెల్ట్ చేసుకున్నారు. మీ వారు మీరు గెలవడానికి, మీకుండే ప్రాబ్లమ్స్ డీల్ చేసుకోవడానికి డబ్బు మాది, స్టీల్ మాది, వేసింది మా దగ్గర, తీసుకుంది మీరే, మెల్ట్ చేసుకుంది మీరే, మళ్ళీ వాడుకుంది మీరే. ఓ బ్రిటిషర్స్ గేవ్ అస్ ది ట్రైన్స్. ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ ద పర్పస్ ఆఫ్ మై ఛానల్. ఇలాంటి విద్వాంసులకి ప్లీజ్ కొంచెం షేర్ చేస్తుండండి ఇలాంటి వీడియోస్. జనరల్గా మనం మన ఛానల్లో ఎప్పుడు అడగం షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చిన ప్రేమ వల్లే ఇంతవరకు గ్రో అయ్యాం. మీరు ఇస్తున్న అటెన్షన్ టువర్డ్స్ డీటెయిలింగ్, అటెన్షన్ టువర్డ్స్ లెర్నింగ్, ఇది మీలో ఉండే ఉత్సాహం వల్లనే ఈ ఛానల్ ఇవాళ ఆల్మోస్ట్ క్లోజ్ టు 90,000 సబ్స్క్రైబర్స్ అండ్ 6 million వ్యూస్ వరకు గ్రో అయిందంటే మీరు పెడుతున్న ఇంట్రెస్ట్ వల్లే. సో ఐ వాంట్ యూ ఆల్ టు కీప్ లెర్నింగ్, టు బీ ఆర్గనైజ్డ్ అండ్ టు బీ ఇన్ఫార్మ్డ్. అండ్ ఇలాంటి కాంటెంట్ మట్టుకు దేశంలో ఉంటూ వేరే దేశాన్ని పొగడండి, తప్పేం లేదు. బికాస్ క్రిటికల్ థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ సేయింగ్ దట్ వీ డిడ్ నాట్ డూ నథింగ్ ఇస్ నాట్ రైట్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ వెన్ యూ సే బ్రిటిషర్స్ మనకు రైల్స్ ఇచ్చారు కాబట్టి రైల్స్ ఉన్నాయి, చాలామంది దగ్గర విన్నా నేను రిపీటెడ్లీ. సో ఐ థాట్ కొంచెం రియాలిటీ చెక్ ఇద్దామని ఈ వీడియోతో ముందుకు వచ్చా. 1947లో పార్టీషన్ జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పార్టీషన్ జరిగినప్పుడు 60% మనం పెట్టుకుంటే 40% వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతి విషయంలో ఇంక్లూడింగ్ స్పూన్స్ అండ్ కట్లరీ. తెలుసా మీకు ఈ విషయం? సో 40% ఆఫ్ ఇండియన్ రైల్వేస్ వెంట్ టు పాకిస్తాన్ అండ్ 60% మన దగ్గర ఉంది. అంటే ఇండియాని నమ్ముకొని ఇండియా వైపు బయలుదేరిన ట్రైన్స్ని చాలా అంటే చాలా ఘోరంగా బర్న్ చేశారు, మనుషులు చనిపోయారు, ఓవర్లోడెడ్ అయ్యి ట్రైన్స్ వచ్చాయి. దీని హిస్టరీలో కూడా ద బిగ్గెస్ట్ మ్యాసకర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజుల్లోనే 1,000,000 మంది కంటే పైన మిస్ప్లేస్ అయ్యారు. చాలా మటుకు రికార్డ్స్లో డేటా కూడా అవైలబుల్ లేదు. ఆల్ థ్యాంక్స్ టు అవర్ బ్రిటిషర్స్ అండ్ ఫ్యూడైల్ లీడర్స్ ఆఫ్ మై గ్రేట్ కంట్రీ. తగలబెట్టేసి, డెస్ట్రాయ్ చేసి, వ్యాండలైజ్ చేసిన ట్రైన్స్ ఇటు వచ్చాయి. బేసికలీ అవి మనకి ఇంక యూజ్లెస్ అన్నట్టే. చాలా మటుకు ఎంప్లాయీస్ అటు నుంచి ఇటు రావాల్సిన వాళ్ళు రిటర్న్ కూడా అవ్వాలి. చాలామంది రిజైన్ చేశారు. సో పాయింట్ ఇస్ 1947 తర్వాత వాట్ ఎవర్ దట్ వాజ్ రిమైండ్ విత్ ద రైల్వే వాజ్ దట్ లిటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అందులో కూడా ఆ కొంచెంలో ఆ కంట్రీ తీసుకుని వెళ్ళిపోయింది. వీ డెవలప్డ్ ఇండియన్ రైల్వేస్ ఫ్రమ్ జీరో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఇండియన్ రైల్వేస్. రిమెంబర్ దిస్ పాయింట్.